హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. మనతో పాటు తేజు గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాము. హాయ్ తేజు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక స్పెషల్ డే అనొచ్చు అమర్దీప్ గారికి ఆఫ్టర్ బిగ్ బాస్. సో ఇలా మూవీ స్టార్ట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా అనిపిస్తుంది. సో ఈ స్టోరీ సెలెక్షన్ అప్పుడు కానీ ఏమన్నా సజెషన్స్ ఇచ్చారా అమర్దీప్ గారికి? అంటే ఈ వన్ లైన్ కెఫేలో విన్నప్పుడు నేను కూడా ఉన్నాననమాట. సో, నాకు స్టోరీ చాలా అనిపించింది. సో, అండ్ మాల్యా సార్ మీద అమర్‌కి చాలా నమ్మకం ఉంది. అండ్ ఐ హోప్ దిస్ మూవీ అంటే ఒక మంచిగా అవుట్‌పుట్ వచ్చి అండ్ అందరూ మంచి సక్సెస్ ఇస్తారని నమ్ముతున్నాను. సో బిగ్ బాస్ తోటి చాలా మంచి ఆదరణ అయితే సంపాదించుకున్నారు అమర్దీప్ గారు. అండ్ మీకు కూడా మామూలు ఫ్యాన్ బేస్ ఉండదు. సో ఈ మొత్తం ఏదైతే చూసుకుంటున్నామో ఆఫ్టర్ బిగ్ బాస్ ఈ మూవీ రాబోతుంది కాబట్టి డెఫినెట్గా అమర్ గారి కెరియర్లో బెస్ట్ అనిపించుకుంటుందంటారా? బెస్ట్ అవ్వాలనే కోరుకుంటున్నాను కూడా. సో, పాజిటివ్ థింకింగ్ అంతే. ఓకే. ఇందులో సుప్రీత గారిని హీరోయిన్ కింద ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ముందే తెలుసా అండ్ మీన్ స్క్రిప్ట్ వినిన తర్వాత ఎంతవరకు అమర్దీప్ గారికి సుప్రీత గారిని ఫైనల్ చేస్తున్నారని ముందే తెలిసిందా? లేదంటే ఫైనలైజేషన్ ఎవరు చేశారు? లేదు. అది యాక్చువల్‌గా అమర్ బిగ్ బాస్‌కెళ్ళే ముందు హీరోయిన్ ఎవరు ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో, అమర్ బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు ఇదంతా ఫిక్స్ అయింది. సో, బయటికొచ్చిన తర్వాతే అమర్‌కి తెలిసింది. యెస్. సో మీకెలా అనిపిస్తుంది? అంటే లైక్ ఎవ్రీవన్ విల్ బి లిటిల్ బిట్ పొసెసివ్ ఆఫ్టర్ మ్యారేజ్, ముఖ్యంగా వైఫ్స్ అయితే. సో అమర్‌కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? ఏంటి? అలా ఏమి ఉండదు. నేను ఇండస్ట్రీలో ఉండి అలా హావ్ టు అండర్‌స్టాండ్ అంతే. ఓకే. సో మీ నుంచి ఏమన్నా మూవీస్ ఏమన్నా రాబోతున్నాయా ఫ్యూచర్‌లో? మీరు కూడా హీరోయిన్ కింద ఆర్ ఎల్స్ ఏంటి? ఇలా ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? మీవేమన్నా రాబోతున్నాయా? ఆహ్, ఇక్కడ ఎలా ఉంటదో అలా ఉంటది. సో, నెక్స్ట్ ఫర్దర్‌గా ఏం ప్రాజెక్ట్స్ ఉంటుందో అది డెఫినెట్‌గా నేను అప్డేట్ చేస్తాను. ఓకే. అంటే ఇప్పటిదాకా ఏం రాలేదా? వస్తుంటాయి. సో, దాంట్లో కొంచెం స్టోరీ నచ్చలేదు యాహ్! సో, బెటర్ తీసుకోవాలి కదా! అండ్ బెటర్ స్టెప్ వేయాలనేది నాకెప్పుడూ ఉంటుంది. సో, అందుకే. సో మీరెంత సపోర్ట్ చేశారన్నది మేము ఎప్పుడు చూస్తూనే ఉన్నాం అమర్ గారికి. త్రూ అవుట్ ద బిగ్ బాస్‌లో తనున్నప్పుడు గానీ, బయట మీరెలా నెగటివిటీని గానీ, ఇదన్నీ హ్యాండిల్ చేసిందన్నది. సో అమర్ మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేశారన్నది తెలుసుకోవాలని ఉంది. హౌ హీ డూ సపోర్ట్? మీరెలా చేస్తున్నారన్నది మాకు కనిపిస్తుంది. బట్ వి నెవర్ సీన్ అమర్‌ది. అంటే నా ప్రొఫెషనల్ లైఫ్‌లో అయితే ఏ ఒక్క రోజు ఏ ఒక్క రెస్ట్రిక్షన్ కూడా పెట్టడు. ఓకే. సో, కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది. సో, అస్సలు నన్ను అడగడు కూడా ఏంటనేది. బికాజ్ హీ నోస్ దట్ నేను చేస్తే మంచిగానే ఉంటుంది. మంచిగానే చేస్తాను అనేది ఆ నమ్మకం నా మీద పెట్టుకున్నాడు. సో, నన్ను ఒక ఫ్రీ బర్డ్‌గా ఇంతకుముందు నేను ఎలా అయితే ఉండేదానో అలాగే నన్ను వదిలేసాడు. దట్ ఈస్ ద బెస్ట్ సపోర్ట్ హీ ఈస్ గివింగ్ మీ. సో మీవి ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? అంటే లైక్ సీరియల్స్ ఇంకేమైనా సీరియల్స్ ఒప్పుకున్నారా? లేకపోతే ఇప్పుడు కరెంట్ ఏం నడుస్తుంది మీది? సీరియల్స్ అయితే అడుగుతున్నారు. యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ కూడా ఒక 2 అప్పుడు నేనే వద్దనుకున్నాను 'నీతోనే డాన్స్' వల్ల. దాని తర్వాత 'బిగ్ బాస్' అనే దాంట్లో బిజీ అయిపోయాను. సో, ఇప్పుడు కూడా లైనప్ అంటే ఇంకా డిస్కషన్‌లో ఉంది. బట్ ఏం చేస్తాను ఏంటనేది ఇంకా నాకు తెలీదు.